నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో ఇంకా కూడా ఆ చర్చ కొనసాగుతూనే ఉంది. నేను చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు లడ్డు పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ ఖచ్చితంగా జరిగిందని తను చెప్తున్నారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే శ్రీవారి లడ్డు కల్తీ కల్తీ అంటే జంతు కొవ్వు లాంటివి అయితే ఏమీ లేవు, కల్తీ అనేది జరిగిందని చెప్పేసి సిట్, సిబిఐ వీళ్ళందరూ చెప్తున్నా కూడా లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది కూడా ఏంటంటే బాత్రూమ్ కడిగే కెమికల్స్ అందులో కలిపారని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే భోలే బాబా డైరీ నుంచి వీళ్ళకి సరఫరా జరిగింది అనేది ఒక ఆధారం. అక్కడ అసలు ఏ రకమైనటువంటి ఆవులు కానీ ఇంకేవి లేవు, అక్కడ జంతువులు లేకుండా ఎలా వీళ్ళు అంటే అది డైరీ రిజిస్టర్ అయి ఉంది కానీ కాంట్రాక్ట్ వాళ్ళ పేరుతో ఉంది కానీ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి గోశాలలు అవి లేవు కాబట్టి ఇది డెఫినెట్గా అంటే వాళ్ళు ఇంకేదో పద్ధతిలో జనరేట్ చేసి పంపించారు నెయ్యి అని చెప్పడానికి అదొక ఆధారం. ఇది కెమికల్స్తో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి నెయ్యి, అంటే కెమికల్స్ని కలిపి నెయ్యిగా తయారు చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మనకి పాత రోజుల్లో ప్లాస్టిక్ బియ్యం లాగా అదే కాస్ట్ ఎక్కువ అవుతుంది అని తర్వాత ప్రజలు అది మాట్లాడటం మానేశారు. ఇప్పుడు ఇది కూడా నిజంగానే కెమికల్స్తో ఇలా నెయ్యిగా తయారు చేసి ఆ స్థాయిలో నమ్మించే పద్ధతిలో తయారు చేసి ఇవ్వటానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరైనా ఒక ల్యాబ్ లేకపోతే ఇంకెవరో ప్రైవేట్ వ్యక్తులు ఒక ప్రయత్నం చేస్తే తప్ప ఇది ఆగదు. రెండోది, నిన్న వాళ్ళ కూటమి నాయకుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీని మీద ఒక కమిటీని వేశారు. పవన్ కళ్యాణ్ గారు, పయ్యావుల కేశవులు గారు వీళ్ళందరూ ఉన్నారు, లోకేష్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు వీళ్ళందరూ సభ్యులు దానిలో. వీళ్ళు ఆ కమిటీ ఆధ్వర్యంలో దీన్ని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రోగ్రాం చేస్తారు, అవేర్నెస్. అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనుకుంటే, అంటే దాదాపుగా 5 సంవత్సరాల పాటు తిరుపతిలో లడ్డూలు కొనుగోలు చేసిన వాళ్ళందరూ ఏమిటి వాళ్ళ పరిస్థితి అనేది, ఆ 5 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళి లడ్డూలు కొనుగోలు చేసుంటారు అక్కడ. లేదు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు వెళ్ళి కొని ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఎవరికైనా అసలు అంటే ఇలాంటి నెయ్యి తినటం వలన అనేక మంది కన్జ్యూమ్ చేస్తారు దాన్ని, ప్రసాదాన్ని. అక్కడ మాత్రమే కాదు, చాలా దేవాలయాల్లో అదే జరిగింది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొత్త మాట అంటే కాళహస్తి, ఈ ప్రాంతాలు, ఇతర దేవాలయాలు, శ్రీశైలం, ఈ అన్ని చోట్ల అంటే ఏ గుళ్ళల్లో అయితే ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందో ఆ ప్రతి చోట కూడా కల్తీ నెయ్యి వాడారు. అంటే కెమికల్స్తో క్రియేట్ చేసిన నెయ్యి, అంటే ఆర్గానిక్ నెయ్యి కాకుండా కెమికల్స్తో క్రియేట్ చేసినటువంటి నెయ్యి వాడారు అనేది ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా దాని మీద విపరీతమైన స్ట్రెస్ పెడుతోంది ప్రభుత్వం. అంటే దేనికి ఇంత స్ట్రెస్ పెట్టాలి? మీరు సవరించండి అంతే. ఎందుకు పదే తిరుమల నెయ్యి అని చెప్పి గొడవ చేస్తున్నారు? అంటే వీళ్ళకి ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే ఇది ఆ రోజుల్లో అలా జరిగింది అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మళ్ళీ ఇవే జరుగుతాయి రిపీటెడ్గా అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. అంటే ఎన్నికల ప్రచారం లాగా చేస్తున్నారు. ఇప్పుడు లడ్డూని పట్టుకొని మళ్ళీ గెలవాలి అంటే లడ్డూయే మనని గెలిపించేటువంటి ఆయుధం అని నమ్ముతున్నాడు ఆయన. ఎందుకు నమ్ముతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారిలో తీవ్రమైనటువంటి మతోన్మాదపు ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీలో కనిపించినటువంటి ఒక విచిత్ర ప్రకృతి కనిపిస్తోంది. లోకేష్ గారు కూడా బొట్లు గిట్లు దిట్టంగా పెట్టి కనిపిస్తున్నాడు ఈ మధ్య బయట. అంటే విపరీతమైనటువంటి చాలా మోర్ హిందూగా, మోర్ సనాతన్ లాగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత నాగబాబు గారు వీళ్ళందరూ కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. మేము సనాతన హిందువులం అని పర్టికులర్గా చెప్పాడు ఆయన. మేము సనాతన హిందువులం కాబట్టి మా ప్రసాదాలు ఇవన్నీ మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్కువ రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం ఏదైనా వస్తే ఏమిటి పరిస్థితి?
అంటే ఇప్పుడు టీటీడీ పాలక మండలి మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భక్తులతో ఒక కమిటీ వేసి తిరుమలలో వాడేటువంటి నెయ్యికి సంబంధించి ప్రతిసారి ఎక్కడో చోట టెస్ట్ చేయించి ఆ నివేదికని పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇలా దాన్ని ఒక రచ్చ చేసేటువంటి ప్రయత్నాలు బలంగా చేస్తున్నారు. ఎందుకు అంటే చాలా ఓపెన్గా అతను క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మత అనుయాయి. ఆయనే కాదు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ ఆ మతం తీసుకుని ఉంది. అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి, అంటే నమ్మకం లేని వాళ్ళని మీరు అధికారంలోకి తీసుకురాకండి అని ప్రజలకు చెప్పబోతున్నాడు ఆయన. అంటే ఈ దేశంలో మైనారిటీలని, క్రైస్తవులని, అలాగే ముస్లింలని అధికారంలోకి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇది హిందూ రాష్ట్ర, ఇది హిందూ దేశం, ఇక్కడ హిందువులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని మాట్లాడటం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తి అయినటువంటి లౌకిక తత్వాన్ని దెబ్బకొట్టడానికి చంద్రబాబు నాయుడు ఆయన కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు. నాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది, దీన్ని పట్టుకొని చెలరేగిపోయి వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవటానికి, ఇంతకు మించి ఇంకొక ఆయుధం లేదు అనే పద్ధతిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. అంటే హిందూ ఓటర్ల కన్సాలిడేషన్, హిందూ ఓటర్లను కన్సాలిడేట్ చేయటం అనే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ ఆయుధాన్ని అయితే పట్టుకుని దేశంలో 3 ఎన్నికలను గెలుస్తూ వస్తుందో అదే ఆయుధాన్ని మరింత బలంగా పట్టుకుని కార్పొరేట్ హిందూ రాష్ట్ర అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక భూతంలా తయారయ్యాడు ఇప్పుడు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వచ్చి హిందుత్వం అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పటివరకు మనం అందరం హిందువులం కాదంటారా? ఇప్పటివరకు మరి పూజలు చేసిన విధానమే కావచ్చు, ప్రసాదాలు చేసిన విధానమే కావచ్చు, అదంతా కరెక్ట్ కాదంటారా వీళ్ళు చెప్పేదాని ప్రకారం? అంటే ఇక్కడున్న హిందువులందరూ ఇప్పుడు కన్సాలిడేట్ అవ్వాలి. కన్సాలిడేట్ అయ్యి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం అని ఓత్ తీసుకోవాలి. వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కడో ఓత్ తీసుకోవాలి వెళ్ళి. అది మన ఇష్టం కదా సార్. ఓటేసే ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కు కదా సార్, అది ఎవరికి వేయాలి? అలా కుదరదు. ఎందుకంటే మీరు గనక జగన్మోహన్ రెడ్డికి వేస్తే అతనికి నమ్మకాలు లేవు, మన నమ్మకాల మీద అతనికి నమ్మకం లేదు. ఎందుకంటే అతను మరో మత అనుయాయి కనుక అతను రాగానే మన ప్రసాదాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. సో దానికి ఎక్కడ కూడా సైంటిఫిక్ అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా అట్లాంటిది ఏమీ లేదు, జరగలేదు అని చెప్పేసి ఆధారాలన్నీ చెప్తున్నాయి. అయినా కూడా కావాలని ఇది వాళ్ళ మీద రుద్దే ప్రయత్నమే కానీ కరెక్ట్గా ఎక్కడ కూడా మనకి రిపోర్ట్స్ అనేవి లేవు కదా సార్. అంటే వాళ్ళు చెప్పింది మొదటేమో ఇందులో జంతువు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పారు. అవును సార్. ఆ తర్వాత సిబిఐ నుంచి బయటకు వచ్చిన దానిలో జంతు కొవ్వు అవశేషాలు మాకు మెయిన్ టెస్ట్ చేయించినటువంటి దానిలో కనిపించలేదు అని చెప్పారు. అది హైలైట్ చేసి మాట్లాడుతున్నారు కానీ కింద దానిలో కెమికల్ అవశేషాలు ఏవో ఉన్నాయి అనేది పట్టుకొని ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఒక లైన్ పట్టుకుని వైసీపీ మాట్లాడుతోంది, ఇంకో లైన్ పట్టుకొని టీడీపీ గొడవ చేస్తోంది. అయితే ఇక్కడ వీళ్ళకి దొరికినటువంటి ఇంకొక ఇదేంటంటే ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి డైరీ, ఆ డైరీకి సంబంధించినటువంటి గోశాలలు, వాటికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఏమిటి, దానికి సంబంధించి అనే దగ్గర ఒక కీలకమైనటువంటి అవకాశం దొరికింది. అది పట్టుకుని చెలరేగిపోతున్నాడు ఈయన. ఈ చెలరేగిపోతూ అసలు ఇవన్నీ పక్కన పెట్టేయాలి. అసలు అది సిబిఐ చెప్పిందా, సుప్రీంకోర్టు చెప్పిందా, ఇవన్నీ పక్కన పెట్టేసి దీన్ని ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇది మాత్రమే పని. అంటే అసలు ప్రసాదాల శాఖ అని ఒకటి పెట్టేసేలా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఒక ప్రసాదాల శాఖను ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి దానికి పవన్ కళ్యాణ్ మంత్రిగా పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆధారాలు ఉన్నాయి, సిట్ చెప్పేది, సిబిఐ చెప్పేది అన్ని అబద్ధాలు చెప్తున్నారు, నేను ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదు, ఇది తప్ప ఇంకేమీ లేదా మాట్లాడటానికి అనేది ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే మొన్ననే దావోస్కి వెళ్ళేసి వచ్చారు. అసలు దావోస్ నుంచి వెళ్ళి పెట్టుబడులు ఏం తీసుకొచ్చారు అనేది ఇంతవరకు ఈ రోజు వరకు చెప్పింది లేదు. మరి ఎన్ని వ్యాపార సంస్థలు ఇక్కడికి వచ్చాయి, ఏమేమి తీసుకొచ్చారు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, దీని గురించి మాట్లాడాలి కదా సార్. దాని గురించి మాత్రమే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో.
అంటే ఇప్పుడు వెళ్ళింది అందుకే కదా సార్ దావోస్కి దావోస్ ఓకే, అంటే దావోస్ నుంచి ఆయన ఎలాగో పెట్టుబడులు ఎవరితోనో అగ్రిమెంట్లు చేసుకొని రాకుండా అయితే ఉండడు. ఎందుకు వెళ్ళాడు అంటే కొన్ని ఒప్పందాలు చేసుకోవడం కోసమే వెళ్ళాడు. అది కూడా ప్రమాదమే, జనాలకు ఇబ్బంది కలిగించే అంశమే. అంటే ఆయన పెట్టుబడులు తీసుకొస్తే ఇప్పుడు ఎవరో ఒకళ్ళ ఏదో ఒక ఊరికి ఏదో ప్రాంతానికి ఆయన భూసేకరణ అంటాడు. నేను అక్కడ ఒప్పందం కుదుర్చుకొచ్చాను, వాళ్ళకి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి మీరు అందరూ ఇల్లు ఖాళీ చేసి స్థలం ఇవ్వండి, వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టి మీ జీవితాలను చంపేస్తాడు అని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అభివృద్ధి నమూనా అంటే పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలు పెట్టించటం, వాటిని ఇక్కడ ఫెసిలిటేట్ చేయడం ద్వారా తను లబ్ధి పొందటం, ఇది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆల్రెడీ చాలా గ్రామాలను వేధిస్తున్నాడు ఆయన. ఈ వేధింపుల కొనసాగింపులోనే దావోస్ నుంచి కూడా ఏదో చెప్తాడు. అయితే దావోస్ మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడ అమరావతికి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, రాజధానికి సంబంధించి, అలాగే విశాఖ రీజియన్లో చాలా భయాందోళనలతో ఉన్నారు జనాలు. ఇలా అనేక మంది అనేక సమస్యలతో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. వేటిని పట్టించుకోకుండా, అంటే వీటన్నిటినీ పక్కన పెట్టేసి, నిరుద్యోగం ఉంది అక్కడ నుంచి వలసలు ఆగలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికీ తెలంగాణకి కావచ్చు, మరో ప్రాంతానికి కావచ్చు, విపరీతంగా వలసలు అయితే నడుస్తున్నాయి. ఈ వలసల్ని తగ్గించి అక్కడ ఉపాధి మార్గాలు పెంచడం అనే కార్యక్రమం సీరియస్గా జరగటం లేదు. అలాగే ప్రభుత్వ రంగంలో ఎలాగూ ఉద్యోగాలు ఉండటం లేదు, కానీ ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా అక్కడ దొరక్క వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఈయనేమో తెల్లారులేస్తే పెట్టుబడులు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఈ వలస వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపడానికి ఎందుకు అక్కడ ఇప్పటికీ, అంటే దాదాపుగా రాష్ట్రం ఏర్పడిపోయి 3 ఎన్నికలు జరిగిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ పరిస్థితి ఉండటం అనేది ఇబ్బందికరం కదా. ఇలా 100 సమస్యలు ఉన్నాయి, జలవనరులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, పక్క రాష్ట్రాలతో జల వివాదాలు ఉన్నాయి. ఇన్ని గొడవల మధ్య ఇప్పుడు మొన్న బడ్జెట్లో, నిజానికి బడ్జెట్ మీద ఆయన సీరియస్ కామెంట్లు ఏం చేయలేదు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వాళ్ళ హామీ ఉంది, పోలవరంకి సంబంధించి భారీ కేటాయింపులు ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీటికి సంబంధించి సీరియస్గా పరిపాలనకు సంబంధించి, అలాగే జనాలకి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రకటనలు లేకుండా తెల్లారు లేస్తే అన్నిటికీ ఇదే మందు, అంటే మొత్తం అన్నిటినీ డైవర్షన్ స్కీమ్లో పెట్టడానికి ఈ ప్రసాదం అనేది పట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. ఒకవైపు శాంతి భద్రతలు లేవు ఆ రాష్ట్రంలో, ఆయన క్యాడర్ వెళ్ళిపోయి, తెలుగుదేశం క్యాడర్ వెళ్ళిపోయి ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి దాడులు చేస్తోంది. వీళ్ళు తిట్టి అవతల వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో 4 అనిపించుకుని, మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని లోపలేస్తామని కేసులు పెడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వాడిని, ఇదేమిటి అని అడిగిన వాడిని క్షమించే పరిస్థితి కనిపించడం లేదు అక్కడ. శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరి మీదైనా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు ఆయన. మీడియాతో సహా ఎవరిని ఉపేక్షించడం లేదు, కేసులు పెడుతున్నారు. అంటే మా మీద మాట్లాడారు, మాకు వ్యతిరేకంగా రాశారు, వ్యతిరేకంగా రాసిన వాళ్ళ మీద కూడా చర్యలు అంటున్నాడు ఆయన. అక్కడ ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత గందరగోళం నడుస్తుంటే ఈయన తెల్లారులేస్తే లడ్డు అని తప్ప ఇంకోటి మాట్లాడు. ఆ లడ్డు మీద ఎందుకంత కేంద్రీకరణ, ప్రసాదాల గురించి ఎందుకంత గొడవ, అది అక్కడ వరకు. పైగా ఇది భక్తుల మనోభావాలని విపరీతంగా కించపరుస్తుంది. ఆ 5 సంవత్సరాలు తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ ఏం చెయ్యాలి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్తాడు బహుశా పవన్ కళ్యాణ్. అంటే 5 సంవత్సరాలు తిరుపతి వెళ్ళిన వాళ్ళందరి లిస్టు తీసి వాళ్ళందరూ కూడా నిప్పుల్లో దూకాలి ఇప్పుడు, లేకపోతే ఏదో ఒకటి జరగాలి కదా. వాళ్ళందరూ అది కన్జ్యూమ్ చేశారు. సార్ అది కన్జ్యూమ్ అంటే చాలా భారీ కెమికల్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే చాలా ఘోరంగా, ఏంటంటే బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్స్ అని చెప్పేసి ఘోరంగా చెప్తున్నారు సార్. సార్ అలాంటి కెమికల్స్ మనము ఒక్కరు కాకపోయినా ఒక్కరికైనా ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆరోగ్యం వచ్చింది ఎక్కడైనా మెడికల్ దీనిలో మీకు రిపోర్ట్లు ఉన్నాయా, అది ఖచ్చితంగా చూడాలి కదా సార్. అనేది లేదు ఎక్కడ కూడా. తిరుమల ప్రసాదం తిని ఇంతమంది ఆసుపత్రి పాలయ్యారు లాంటి ఒక సన్నివేశం క్రియేట్ కాల.
ఈ ఆలోచన ఆయనకి ఆ రోజే ఉండుంటే, అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ ఆలోచన ఉండుంటే ఈ స్కీమ్లో వెళతాం మనం అని ఆ రోజునే తట్టుంటే అప్పుడే ఒక డ్రామా నడిపించేసి ఉండేవాడిని కదా అని ఇప్పుడు బాధపడుతూ ఉండుంటాడు చంద్రబాబు. అంటే ఆ రోజునే ఒక 50 మంది తెలుగుదేశం కార్యకర్తలతో వాంతులు అవి చేయించుకుని వెళ్ళి హాస్పిటల్లో చేరండి, రేపు పొద్దున మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక సీన్ చేసి ఉండేవాడు. ఆయన అటువంటి విషయాల్లో వెనకడుగు వేసే మనిషి కాదు ఆయన. కాబట్టి ఇప్పుడు బాధపడితే బాధపడతాడు. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మనం సీరియస్గా ఆ రోజున ఎవరికైనా అవి తినడం వలన అనారోగ్యం వచ్చి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి దాఖలాలు ఏవైనా ఉన్నాయా అని అడిగితే అరే మనం ఈ సీన్ క్రియేట్ చేయలేకపోయావే అని బాధపడతాడు ఆయన. అందుకని చాలా దారుణమైనటువంటి పరిస్థితి. లడ్డూ గురించి, ప్రసాదాల గురించి రోజు రగడ చేయటం, దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయటం, అలాగే కూటమి నేతల సమావేశంలో అది తప్ప ఇంకొక వ్యవహారం లేనట్టుగా లడ్డూ గురించి కూటమి సమావేశంలో మాట్లాడుకోవటం ఏమిటి? రాష్ట్ర సమస్యలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి మైత్రి బంధం. జనసేన నుంచి 2-3 బయటకు వెళ్ళారు ఈ మధ్య. బయటకు వెళ్ళి వాళ్ళు చాలా ఎలిగేషన్స్ పెట్టారు. అంటే ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉంటున్నారు కానీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల మీ అభిప్రాయాలు మీరు వ్యక్తం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు. మనం మాట్లాడుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. మీరు మరీ అంత సబ్మిసివ్గా ఉండాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు దగ్గర అని ఓపెన్గా వాళ్ళు క్రిటిసైజ్ చేసి వెళ్ళిపోయిన ముగ్గురు కూడా దాని గురించి కదా మాట్లాడుకోవాల్సింది. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు అక్కడ. అది కావాలంటే మీరు పార్టీ డబ్బులతో చేసుకోండి, అంతే తప్ప ప్రజల డబ్బులతో అన్ని వేల కోట్లు పెట్టి ఆ విగ్రహం పెట్టడం అవసరమా అని మాట్లాడుతున్న దానికి సమాధానం లేదు. ఇంతవరకు రాలేదు సార్. అది అంటే సీరియస్ క్రిటిసిజం ఉంది దాని మీద. ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా, దాన్ని మాట్లాడాలి కదా. ఆ సమావేశంలో, కూటమి సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, దాని మీద మనం ఏం మాట్లాడాలి అనేది ఒక దిశానిర్దేశం ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అని అడగాలి పవన్ కళ్యాణ్. ఈయన కూడా లడ్డు అంటాడు, ఆయన లడ్డు అంటాడు. ఈ ప్రసాదం సీరియస్ అయ్యారు కదా సార్, జర్నలిస్టుల మీద కూడా సీరియస్ అయ్యారు కదా సార్ ముఖ్యమంత్రి గారు. ప్రశ్నలు అడిగినందుకు, కల్తీ లేదు కదా, జంతు అవశేషాలు లేవు కదా అని అడిగినందుకు చాలా సీరియస్ అయ్యారు. మీరు చూసే ఉంటారు. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు సార్? అంటే ఇక లడ్డు ఎజెండా మీద వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు ఆయన. ఈసారి విజయం మనకి లడ్డూయే ఇస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ మీదుగా మనం తిరిగి ఎన్నికల్లో గెలవబోతున్నాం కాబట్టి లడ్డూ తప్ప ఇంకేం మాట్లాడకండి అని క్యాడర్ కూడా చెప్తున్నాడు ఆయన. అంటే రోజు ప్రతి చోట ప్రతి అంశానికి ఎవరైనా జనాలు వచ్చి అయ్యా మా భూములు పోయాయి, లేకపోతే మాకు నీళ్లు రావడం లేదు, మా ఏరియాలో రోడ్లు బాగాలేవు అని కనుక ఏవైనా సమస్యలతో వస్తే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల్లో ప్రసాదం సక్రమంగా పంపిణీ అవుతోందా అని అడుగుతాడు. సంబంధం లేని ప్రశ్న. అక్కడ లడ్డూలు బాగానే ఉన్నాయా, తింటున్నారా, కల్తీ ఉందా, ఈ పరామర్శలు మొదలవుతాయి చంద్రబాబు నుంచి. ఇక ఆయన లడ్డూ తప్ప ఇంకేం మాట్లాడు, ఆయన ప్రసాదం తప్ప ఇంకేం మాట్లాడాడు. కావాలంటే ప్రసాదానికి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చేసి ఒక శాఖ పెట్టినా ఆశ్చర్యం లేదు. సో ఆయన ముందు మైనారిటీలు వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి అభద్రతా భావం క్రియేట్ చేస్తున్నాడు ఆయన. అంటే దేశంలో ఎక్కడా కూడా మైనారిటీలు అధికారంలోకి రావటాన్ని సహించే పరిస్థితుల్లో లేడు ఆయన. పైగా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని అనుకోకుండా ఇది రాజ్యాంగబద్ధం చెయ్యాలి అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే హిందువులని మాత్రమే పదవుల్లోకి తీసుకురావాలి, లేకపోతే కనుక ఇలాంటి నాశనం జరుగుతుంది అని ఎస్టాబ్లిష్ చేస్తాడు. చేయటం కోసం తిప్పలు పడుతున్నాడు. అందుకని దీన్ని చాలా సీరియస్గానే మైనారిటీలందరూ పట్టించుకొని ఒక నిరసన కార్యక్రమం మొదలు పెట్టకపోతే ఇది ఆగదు. అంటే దీని ద్వారా మైనారిటీ ఓట్లు టోటల్గా పోతాయి మనకి అనేటువంటి వాతావరణం అతనికి అర్థమయ్యేలాగా నిరసన జరగాలి. కేవలం మైనారిటీలు మాత్రమే కాదు, దళితులు కూడా హర్ట్ అవుతున్నారు ఈయన మాటలకి. అన్ని సమూహాలని విపరీతంగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు చంద్రబాబు. కాబట్టి వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఏమిటి ప్రసాదం గోలా, ముందు మా బతుకులేంటి, మా సమస్యలేంటి, దాని మీద మాట్లాడు.
ఇంకోసారి ప్రసాదం అని మాట్లాడితే క్షమించమని జనాలు రోడ్డు మీదకి వచ్చేదాకా ఈయన ఆగేటట్లేడు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.